అందరికీ నమస్తే. నేను మీ గణేష్. 39 మందిని చంపిన ఎల్ఐసి ఏజెంట్ బతికి ఉండగానే డెత్ సర్టిఫికేట్ క్రియేట్, ఏకంగా కోటిన్నర హాంఫర్ట్ విచారణలో విస్తరిపోయే నిజాలు. ఇటు చూడు, బతుకున్న మనిషినే డైరెక్ట్ చంపేసి ఫేక్ డెత్ సర్టిఫికేట్లు పెట్టి ₹1,50,00,000 వాడు హాంఫర్ట్ చేసినట. అబ్బా, ఇంత తెలియగలవాడు అయినా. ఇంతటి తెలియదు కానీ ఉంటుందా? వీళ్ళకు ఉంటుంది, ఈ ఏజెంట్లకు ఉంటుంది. వీళ్ళు చేసే అక్రమాలకు గిసొంటి పనులకు మంచిగా సూట్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే ప్రజలు కట్టే పైసలు అట్లా డిపాజిట్ చేయకుండా పర్సనల్గా వాడుకోవడాలు, బతుకున్నోని చంపేసి ఆ ఎల్ఐసి ప్రీమియం వీళ్ళు తీసుకోవడాలు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఎల్ఐసి అమౌంట్ విత్డ్రా చేయాలి. ఇవన్నీ వీళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఇంతకుముందు సహారా ఉంది కదా, సహారా వాళ్ళు కూడా గిట్లనే చాలామంది దగ్గర తీసుకొని అందులో డిపాజిట్ చేయక పర్సనల్గా వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అసొంటోళ్ళు ఇసొంటోళ్ళు ఇద్దరు దోస్తులు అవుతారు అన్నట్టు. దోస్తులై ఇట్లాంటి కథకు ఒడిగడతారు. దీనికి ప్రధానంగా ఎవడో ఎక్స్పోర్ట్ ఉంటాడు. ఎక్స్పోర్ట్ ద్వారానే ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇలా చేయాలి అంటే ఒక్కంతో మాత్రం కాదు, ఒక్కంతో చేసే పని కాదు ఇవి. వీళ్ళకి ఒక సైన్యం ఉంటుంది, ఇంటర్నల్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఒక ఫేక్ సర్టిఫికెట్ను ఒరిజినల్గా చూపెట్టాలి అంటే ఏ విధంగా చేయాలో వాళ్ళకి ప్లాన్ మొత్తం తెలుసు. అటువంటి కళాకారులను వీళ్ళతో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసలుడికి అన్యాయం చేస్తారు. ఇద్దరు ఎల్ఐసి ఏజెంట్లు వారు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు. వారి మాస్టర్ మైండ్తో బతుకున్న వారి పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురంలో చోటు చేసుకుంది. రైట్, ఇది భద్రాద్రి కొత్తగూడెం అంటే ఇంతకుముందు కూడా ఒక ఇష్యూ జరిగింది. ఎస్ఐలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక మహిళను గుప్త నిధుల పేరుతోటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ డబ్బులు సంపాదించుతుందని చెప్పి ఒక మహిళను కూడా మోసం చేసిండ్రు ఒక ఇద్దరు ఎస్ఐలు. మళ్ళీ ఈ ఘటన కూడా మళ్ళా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అంటే చూడండి, ఎవడైనా అమాయకుడు ఉంటే కథం వాళ్ళని నిండా ముంచడానికి మాత్రం వీళ్ళు మంచిగా తయారై ఉంటారు. ఎనివన్ ఎవడైనా మనిషే కొంచెం అమాయకంగా కనుక కనబడ్డావు అనుకో, కథమేగా మన లాగులు ఎప్పి లోపటి అన్ని పట్టుకొని పోతారు. అసొంటోళ్ళు తయారయ్యారు. ఇప్పుడు వెనకడో శాస్త్రం ఉండే కదా, వంగ పడితే మాయం చేస్తారు అనే ఒక శాస్త్రం ఉండే కదా, అసొంటి రోజులు తయారైనాయి. ఇప్పుడు ఎవరిని నమ్మదట్లేదు, ఎవరిని నమ్మి మనం ఏది చేతిలో పెడతాడు లేదు, అట్లున్నది కథ. పోలీసులు తెలిపిన వివరం ప్రకారం వెంకటేశ్వర్లు సరస్వతి అనే ఎల్ఐసి ఏజెంట్లు వారి మండలాల్లో కొంతమంది వ్యక్తుల పేర్లపై పాలసీ తీసుకొని వారికి సంబంధించిన బంధువులను నామినీలుగా పెట్టారు. బీమా ప్రీమియం వారి చెల్లిస్తూ కొంతకాలం తర్వాత పాలసీదారుల మృతి చెందినట్టు ప్రభుత్వం నుండి పొందిన మరణ ధృవీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇలా 39 మంది చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి వాటిని ఎల్ఐసికి సమర్పించి ₹1,52,00,000 తమ సొంత ఖాతాల్లోకి జమ చేసేందుకు పన్నాగం అన్నారు. అయితే ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించి డెత్ క్లెయిమ్స్ ఎక్కువగా వస్తుండడంతో ఎల్ఐసి అధికారులు అనుమానం వచ్చి కమిటీ వేసి విచారణ జరిపారు. దీంతో విస్తరిపోయే నిజాలు బయటపడ్డాయి. ఎవరైనా మృతి చెందారని డెత్ క్లెయిమ్ పొందారో వారందరూ జీవించే ఉన్నారు. భద్రాచలం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 నెలల క్రితం ఇలాంటి సంఘటనే సారపాక భాస్కర్ నగర్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు సహకారంతో బతికున్న వ్యక్తిని మృతి చెందినట్టుగా ఎల్ఐసిని తప్పుదో పట్టించి ఒక ఏజెంట్ డెత్ క్లెయిమ్ పొందాడు. కాగా 5 ఏళ్లు వరుసగా ప్రీమియం చెల్లిస్తే ఎటువంటి విచారణ లేకుండా డెత్ క్లెయిమ్ చెల్లించే అవకాశం ఉండడంతో ఈ ఏజెంట్ అవకాశాన్ని మోసానికి పాల్పడతా ఉన్నారు. చూడిగా అంటే ఒకటే ఏరియా నుంచి ఒకటే నెలలో 39 మంది చచ్చిపోతారా? వీళ్ళు చేసేటోళ్ళు కూడా చూడు ఎట్లా చేసిరో. 39 మంది ఒకే గ్రామానికి చెందిన వారిని పెట్టి వీళ్ళు అప్పనంగా దుబ్బే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఒకే గ్రామం నుంచి ఇన్ని క్లెయిమ్స్ వస్తూ ఉన్నాయి అంటే ఎవరైనా డౌట్ పడతారు. ఏంది 10 రోజుల కోడు, 20 రోజుల కోడు, కనీసం 2 రోజుల కోడు, ఇంతమంది ఎట్లా చచ్చిపోతున్నారు, ఏ రకంగా చచ్చిపోతున్నారు అని చెప్పి కంపల్సరీగా డౌట్ పడతారు. ఒక ఫైల్ 2 ఫైల్ చేస్తే ఎవరికి డౌట్ రాదు. ఏకంగా 39 మంది చచ్చిపోయారు అని చెప్పి పెడితే డౌట్ రాదా? ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు. గిట్లా వేసి చూడియో బతుకుల్లోని చంపేసి బీమా పొందిర్రు అంటే చూడియో వీళ్ళ తెలివి చూడు. గిట్లాంటి మహానుభావులు తయారయ్యారు, గిట్లాంటి ఫాల్తుగాళ్ళు తయారయ్యారు ఈ లోకం మీద. ఈ ఏడ బతుకుతట్టున్నా చెప్పురు మీరు ఒకసారి. బతుకున్నోని చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్లు పెట్టి ఎల్ఐసి ప్రీమియం తీసుకున్నారు. అక్కడ బతుకున్న పరిస్థితి ఏం కావాలి, అని పిల్లలు ఏం కావాలి, వాడు కట్టుకునే అంత ఏం కావాలి. మళ్ళీ వీళ్ళే చూడు, వాళ్ళ పేరు మీద వీళ్ళే అమౌంట్ కట్టుడట. ఈ ఏజెంట్లు ఇద్దరు వాళ్ళ పేరు మీద ఏజెంట్లు వీళ్ళిద్దరు కట్టుడట, కట్టి వీళ్ళే తీసుకున్నాడట. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎల్ఐసిలో
డెత్ క్లెయిమ్ చేయాలి అంటే ఏ విధంగా ఉండేదట అంటే 5 ఏళ్ల లోపు ఒక ప్రీమియం చెల్లించినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందట. ఎటువంటి ఆధారాలు చూపెట్టకుండా డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూపెడితే క్లెయిమ్ చేసిన అవకాశం ఉందట. దాన్ని అనుసరణ తీసుకొని వీళ్ళు ఈ ఉదంతానికి పొడిగట్టిరు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇది బయటకు వచ్చింది, మిగతా బయటికి రాలేదు. అప్పట్లో సహారాది కూడా మిలనే తయారైంది. చాలామంది నిండా మునిగిపోయారు పాపం. సహారా ముంచుడుకు దగ్గర రాష్ట్రాలే మునిగిపోయినాయి. సుబ్రత రాయ్ అనేటోడు ఈ కంపెనీ ఇలా ముంచి పోయిండు. దాని గవర్నమెంట్ టేకింగ్ చేసిన తర్వాత కూడా కొంతమంది చాలామంది డబ్బులు వస్తలేవు క్లెయిమ్ చేసినాక. అది కూడా అట్లా తయారైంది. ఇక ఈ బ్యాచ్ ఎక్కడ ఉన్నదో మరి, కానీ ఈ బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు.